అవన్నీ ఏంటంటే పర్సన్ హూ ఇస్ ట్రావెలింగ్ విత్ అండ్ హూ ఇస్ సైలింగ్ విత్ అండ్ అక్కడి నుంచి అడాప్టబిలిటీతో వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఎలాంటి పాచికలు వేసుకుని ముందుకు వెళ్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఏదని చెప్పండి, నా ఒక్కడితో కాదనుకున్నారు. ఇవాళ ఆయన గురించి ఇవాళ రాజకీయ క్షేత్రంలో జనసేన పార్టీ వాళ్ళ నిలబడాలన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ అండ్ తెలుగుదేశం అవసరం ఉన్న దగ్గర ఆయన మెలోడౌన్ అవడమే వాళ్ళ సక్సెస్ నేరేషన్. ఆయన మెలోడౌన్ అవ్వలేదనుకోండి, అహంకారంకి పోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బ్రహ్మాండంగా ఉచకాయించింది ఏంటంటే సింగిల్గా నిలబడిపోతారు, అందరి పని సులువు అవుతుంది అనుకున్నారు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన తగ్గించుకోవడంలోనే ఆయన సక్సెస్ చూశాడు. తగ్గినప్పుడు చూస్తే ఇలాగే ఉంటుంది, తగ్గకుండా ఉంటే 2019లాగే ఉండుందును. దాంట్లో ఏం పెద్ద వింత కాదు కదా. ఎందుకంటే మీరు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, కన్సిస్టెంట్గా 6 నుంచి 7% మధ్యలో ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటూ వెళ్తున్నారు. ఆయన నిలబడినప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి ఆ రోజు మొదట్లో ఆయన సాయం చేసిన దానికి 2% ఓటు బ్యాంక్ ఆయన పేరు మీద ఉందో ట్రావెల్ అయింది. తర్వాత 2019 దగ్గర 6% పైన ఓటు బ్యాంక్ చూసాం. ఇవాళ 6.77 కన్సిస్టెన్సీ ఉంది. సో ఎప్పుడైనా సరే రాజకీయ క్షేత్రంలో తనతో పాటు ఇవాళ ఈ పార్టీ 21 స్థానాలతో 5 సంవత్సరాల మనుగడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముందుకెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ దీని లెగసీని మెయింటైన్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన వేదికలు ఉంటాయి.